ఫ్రంట్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి సీఎం భరోసా ఇచ్చారు. మరోవైపు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆయన కాంగ్రెస్ సర్కారుపై తరచూ విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ సామాజిక సంఘాల నేతలు సీఎంను స్వయంగా కలిసి థ్యాంక్స్ చెప్పడం ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని లాలాపేటలో ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ హాజరయ్యారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బూత్ నాయకులు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని సూచించారు. ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కోట నీలిమ, అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంటెస్టెడ్ కార్పొరేటర్గా చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఈ యొక్క డివిజన్లో ఎలా పనిచేస్తామని చెప్పారు. అదే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో మీరు పనిచేయండి. పార్టీ పరంగా పూర్తిగా నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని మనవి చేస్తూ మీ అందరితో నేను ఒకే ఒకటి కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో వస్తేనే బడుగు బలహీన వర్గాలుగా ఎస్టీ, ఎస్సీల ఒక మనుగడ కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, బీసీ కులగరంగా జరగాలని, దాని సెన్సస్ జరిగితే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని, 50% రిజర్వేషన్ కూడా తీసేసి దాన్ని కూడా రిలాక్స్ చేస్తామని చెప్పారు. ఒక ఎక్స్రే మాదిరిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మొన్న తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆట కూడా మేము నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎంతో ఈరోజు సంతోషంగా ఉన్నారు. దానికి తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తాము. అందరికి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ నేను చూశాను. అందరు కూడా ఈరోజు ఐక్యమత్యంగా ఉండి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా. తప్పకుండా మీది ఇదే స్ఫూర్తితో పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా గాంధీనగర్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇంటింటా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అడుగడుగున హారతులతో మహిళలు నీరాజనం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా రామకృష్ణాపురం డివిజన్లో గడప గడపకు గడ్డం సీత రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సీతా రంజిత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా గణేష్ నేత, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొట్టుపల్లి మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ల వారీగా నిర్వహించారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. మరోసారి గారడి మాటలతో మోసం చేసేందుకు ప్రజల ముందుకు రావడం జరుగుతుంది అని అన్నారు. అలాంటి వారిని తరిమి కొట్టాలి అని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బొగ్గరపు దయానంద్, ఎగ్గె మల్లేశం, మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అయిపోయినాయి, ఏదో కూడా మల్కాజ్గిరి ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్ళీ ఈరోజు అక్కడ హుజూరాబాద్లో ఓడిపోయిన ఈటల రాజేందర్ గారు వస్తున్నారు.
మరి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారి సోదరి ఆమె కూడా వస్తుంది. మరి ఈరోజు ఎక్కడైనా మీరు ఆలోచన చేసుకోండి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు రేపు రాజకీయ భవిష్యత్తు కోసం మేము ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం, ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ఈ సేవలు ఎప్పుడు కూడా నిరంతరం అందాలే అనే ఒక శ్రద్ధ ఉంటుంది. పొరుగు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి 5 ఏళ్ళు గడపాలని మాత్రమే ఉంటుంది. ఈ 5 ఏళ్ళు గడిపితే దాని తర్వాత మల్కాజిగిరి ప్రజలకు మళ్ళీ కనిపించదు. ఎందుకంటే మళ్ళీ హుజూరాబాద్ ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇక్కడ తాండూరు వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మల్కాజిగిరి ప్రజల బాగోగులు పట్టించుకోరు. మరి మీ బాగోగులు పట్టించుకోవాలంటే మనకు అసలైన నాయకుడు మన రాజుడు లక్ష్మారెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటాము. మరి ఈరోజు మీకు అందరూ కూడా తెలిసిన విషయం, ఇంతకుముందు మీకు చెప్పిన మల్కాజిగిరి పార్లమెంట్ అంటే లక్కీ పార్లమెంట్ కింద ఎవరెవరో ఖర్చు వేయడానికి చూస్తున్నారు. ఎక్కడున్నో ఖర్చు వేస్తారంట. మనం ఇక్కడ మనుషులం కాదంట, ఇక్కడ లీడర్ లేరంట. బీజేపీలో లీడర్ లేరా? మరి కాంగ్రెస్లో ఇక్కడ లీడర్ లేరా? నేనైతే ఇక్కడ ఉంటానే మన పార్టీ నుంచి నేను స్థానికంగా ఉంటా. మరి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరు లేరా? ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడికి ఎందుకు వస్తాడు? మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఉంటాడు. సరే, ఆయనకు లీడర్ కావచ్చు, గజ్వేల్లో పోటీ చేయవచ్చు, ఇంకెక్కడో రాష్ట్రానికి లీడర్ ఉండొచ్చు, బీజేపీ పెద్దలలో ఆయనకు పెద్ద తలకాయ కావచ్చు. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏం సంబంధం ఆయనకి? హుజూరాబాద్లో ప్రజలు నిన్ను చీకొడితే ఎందుకు వస్తావు మల్కాజిగిరికి? అక్కడ చెల్లిన రూపాయి ఇక్కడ ఎట్లా చెల్తుంది? ఇక్కడ మనం ఎందుకు ఆశీర్వదిస్తాము? లాలాపేట చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దానా నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. తార్నాక డివిజన్ బీఆర్ఎస్పీ నాయకులు ఆలకుంట హరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన దానా నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. దీంతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారు వెంటనే తను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచినాడు కాబట్టి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన తెలియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తార్నాక డివిజన్లోని సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో తార్నాక డివిజన్లోని లాలాపేటలో అంబేద్కర్ విగ్రహానికి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. ఎందుకంటే ఈ ద్రోహులని ఖచ్చితంగా ఓడగొట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 10 సంవత్సరాలు లబ్ధి పొంది ఈరోజు వాళ్ళ సొంత అవసరాలకు సొంత స్వలాభాల కోసం పోయి ఈరోజు తెలంగాణను తాకట్టు పెడుతున్న ఈ దానం నాగేందర్ని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కూడా ఆయన చరిత్ర చూసినాం. ఆయన టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్కు పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పోయిండు. ఈయన రోజుకో మాట పూటకో పార్టీ మారే నాయకులు ఈరోజు పార్లమెంటుకు పంపితే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కొత్తపేటలో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మనం చూస్తున్న టెక్నాలజీ ఎన్నడూ ప్రాచీన భారతదేశంలో ఉన్నవేనని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుసుకుంటున్నామని ఈటల అన్నారు. అప్పట్లో విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి భారతదేశం విదేశీ దండయాత్రల కారణంగా వారి పాలన కారణంగా పేద దేశంగా 3వ ప్రపంచ దేశంగా మారిపోయిందన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ పరిస్థితి మారాలని కంకణం కట్టుకున్నారని ఈటల అన్నారు. మళ్ళీ మన దేశానికి అత్యున్నత స్థితి కల్పించాలని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని కోరుకున్నారని తెలిపారు. మన దేశంలో ఉండే విలువైన సంపద విదేశీయులతో దోచుకోబడిందన్నారు. మన దేవాలయాలు ఆక్రమణలకు దోపిడీకి గురయ్యాయని తెలిపారు. మన దేశంలో దేవాలయాలు మన సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక. మన సంస్కృతిని కూలదొయ్యాలనే దురాలోచనతో మన మందిరాలు విదేశీ పాలకులు కూల్చివేశారన్నారు. అలా శతాబ్దాల క్రితం కూల్చివేసిన శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని రామాలయాన్ని తిరిగి ఇన్నేళ్ల తర్వాత నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అని ఈటల అన్నారు.
రాజులు కళ్ళు పీకేసి కళ్ళ ముందే శిలను చేర్చినటువంటి సంఘటనలు మనం విన్నాం. దేశంలో రెండవది స్త్రీల యొక్క శీలాన్ని హరించడం. మూడవది మళ్ళీ ఈ దేశం, మళ్ళీ కబలించబడ్డ ఆ దేశం తన పాత సంస్కృతి తవ్వకాల ద్వారా చెప్తా ఉంటే ఇవాళ ఎవరు కాదనలేకపోతారు, ఇక్కడ ఆధారాలు ఉంటాయి కాబట్టి. ఇవాళ నేను పొద్దున్నే ఒక కాలనీకి పోయినా, పోగానే ఆ కాలనీ పేరు ఏదో ఉండే, పొద్దున్నే పోయినా నేను ఫస్ట్ పోయిన కాలనీ. పోగానే నాకు దేవాలయం తీసుకుపోయింది, పూజ చేయించాను. అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీకు మందిరం ఎందుకు కట్టుకున్నారని అడిగినాం. అయ్యో సార్ గట్లంటారు, దేవాలయం లేని గ్రామం, దేవాలయం లేని గేటెడ్ కమ్యూనిటీ, దేవాలయం లేనటువంటి అపార్ట్మెంట్స్ ఉండవు. మనిషికి ఏదున్నా లేకపోయినా నడుస్తుంది, కానీ మేము మా తిండికి లేకపోయినా భరిస్తాం, కానీ 5,000 10,000 వేసుకొని మొట్టమొదలు నిర్మించేది ఒక దేవాలయం. మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పటాన్ చెరువు అంబేద్కర్ కాలనీలో పోచమ్మ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని బైండ్ల కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఇంటింటా కరపత్రం ఇస్తూ ప్రజలను కోరారు. ప్రతి నిరుపేదకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. ప్రతి ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి లాంటి ఎన్నో పథకాలను పెట్టి ఆడపడుచులకు అండగా నిలిచింది నరేంద్ర మోదీ అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయోధ్య రామాలయాన్ని నిర్మించి కానుకగా ఇచ్చింది బీజేపీ అని తెలిపారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసమై ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఏ ఇంటికి పోయినప్పటికీ కరపత్రం ఇస్తే దేశంలో హిందువుల కళ నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి నరేంద్ర మోడీకి ఈసారి పట్టం కడతాం. మేము ఖచ్చితంగా హిందువుల కళ 500 సంవత్సరాల నాటి కళ నెరవేర్చి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసినందుకు మేము ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ, అమ్మ, అక్కలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఏది ఏమైనప్పటికీ మెదక్ పార్లమెంట్ రఘునందన్ రావు గెలుపు ఖాయమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలిపినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైనా ఈరోజు చూస్తూ ఉన్నాం, కాశ్మీర్లో ఎన్నో అల్లకల్లోలాలు ఏర్పడుతుండే. ఈరోజు 370 ఆర్టికల్ను తీసేసి ఖచ్చితంగా భారతదేశంలో సమైక్యతగా అన్నిటినీ సమానంగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిం మహిళల కోసం అప్పుడు ఇబ్బంది పడుతుంటే తలాక్ అని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని స్థానిక నాదర్గుల్ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్టాపన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. నాదర్గూల్ గ్రామ ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే ప్రజలందరిపై స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారని శ్రీరాములు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రాచీన కాలంలోనే కూడా ఎంతో అధునాతనంగా గుడిని తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా దానికి ఇప్పుడు ఆధునికతను జోడి చేస్తూ మొత్తం శిలతోటి దాదాపుగా ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఒక పేరెన్నిక గల ఆంజనేయ స్వామి ఆలయంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరం కూడా గ్రామ ప్రజలు, ముఖ్యంగా నాదర్గుల్ పరిసర గ్రామంలోని కాలనీవాసులు వేలాదిగా ఈరోజు భక్తులు రామజపం జపిస్తూ
రాముని భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క గుడికి ఈరోజు ఇంత ఎత్తున ప్రజలు ఒక వెల్లువలాగా భక్తి శ్రద్ధలతోటి ఎక్కడైతే భవ్యమైన రామ మందిరం అయోధ్యలో అంకురార్పణ జరిగిందో అక్కడ పూజలు నిర్వహించారో ఈరోజు యావత్ తెలంగాణలో కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందుతున్నాయి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ అభయాంజనేయ దేవాలయము పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నాదర్గుల్ గ్రామానికి సంబంధించి మిగతా పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్ని డివిజన్ మెంబర్లందరికీ, అన్ని డివిజన్ల గ్రామాల ప్రజలకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అభయాంజనేయ స్వామి అతి పురాతనమైన ఆలయము, చాలా సంవత్సరాల నుంచి పురాతనంగా ఉండి ఇక్కడ భక్తులకి దర్శించుకోవడానికి ఇబ్బందిగా కలుగుతుందని గ్రామస్తులందరూ మాతో పాటు సందేశించి అందరితోటి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. దిల్సుఖ్ నగర్, కళ్యాణ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల్లో స్థానిక ఎన్నికల్లో వికలాంగుల చట్టం ప్రకారం 5% కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వికలాంగుల కేసుల పరిష్కారానికి సెక్షన్ 83-84 ఆర్పీడీ యాక్ట్ను అమలుపరిచి ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కోరారు. తెలంగాణలో 20 లక్షల కుటుంబాలలో 80 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది వికలాంగులు రకరకాల వికలాంగత్వం వల్ల బాధపడుతున్నటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే సుమారు ఒక 4.5 లక్షల మంది వికలాంగులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా మిగతా సుమారు 15 లక్షల మంది రకరకాల వికలాంగత్వం, కళ్ళు కనపడకపోవడం, లేవలేకపోవడం, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరినీ చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నా. విషయం ఏంటంటే 2016లో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆ యాక్ట్ని అమలు పరచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది. చాలా విషయాలు ఏంటంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఇండ్లు లేక ఇబ్బంది పడతా ఉంటారు. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రకరకాల ఇండ్లు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో, సంక్షేమ కార్యక్రమాలలో, లోన్స్లలో 5% రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం క్లియర్గా నిర్దేశిస్తూ ఉంది. నేరెడ్మెట్లోని మహాబోధి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తానని మోదీ హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కాలంలో ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన అండగా నిలబడడం వల్ల, ఎంఆర్పీఎస్ పోరాటం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసింది. అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య భద్రతని చేసింది. కాళ్ళు లేని, చేతులు లేని వికలాంగులకు ఇవాళ పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో పెరిగింది. అంటే ఇప్పటికీ 4,000 అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం. ఆ పోరాటంలో రాజేంద్ర మొదటి నుంచి భాగస్వామి. అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి కూడా కారణం
ఎంఆర్పీ చేసిన పోరాటం అయితే ఆ పోరాటంలో రాజేంద్ర అన్న పాత్ర కూడా ఉన్నది. అంటే సమాజం కోసం పాటుపడ్డ వ్యక్తి, సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈటెల రాజేంద్రన్న గారు. అదే సమయంలో బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అట్టడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ మెజార్టీతో మల్కాజ్గిరి నుంచి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ రాజ్యం తన కర్కశత్వాన్ని నగ్నంగా ప్రదర్శించి దెబ్బకొట్టిన కూడా కృష్ణనగర్ అడ్డంటే దాన్ని ఎదుర్కొన్నది కాపాడింది చైతన్యవంతమైన దత్తజాతి మాత్రమే కాదు, అనేక ఉద్యమాలకు మద్దతిచ్చి వాళ్ళ ప్రేమలో పొందిన సంఘాలు కానీ ప్రేమను పొందిన ప్రజలు కానీ ఆనాడు మద్దతిచ్చినటువంటి చర్చలు మనం మర్చిపోకూడదు. చారిత్రాత్మక వారసత్వం కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట్ పైగా ప్యాలెస్ను హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండిఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుండి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏకి సంబంధించిన కార్యకలాపాలు అమీర్పేట్, నానక్రామ్గూడ, హుసేన్ సాగర్, లుంబిని పార్క్ ప్రాంతాల నుంచి జరగనున్నాయి. వీటన్నింటినీ బేగంపేట్లోని పైగా ప్యాలెస్లోకి మార్చేందుకు హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పైగా ప్యాలెస్లో ఉన్న భవనాలు, అక్కడ ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంతో పాటు ఐటీ, నెట్వర్కింగ్కు సంబంధించిన ఉద్యోగులు అక్కడి భవనంలో ఉన్న వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. సుమారు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్ఎండిఏకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే చోట నుండి జరిగేలా అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేయడంతో అధికారులు ఈ నెలాఖరు వరకు అందులో ఆఫీసు నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల ఛాంబర్లు, వాటికి అవసరమైన మౌలిక వసతులపై నివేదికను రూపొందించనున్నారు. ఈ భవనం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కావడంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎలాంటి అదనపు నిర్మాణాలు చేపట్టాలన్న దానిపైన ఇంజనీరింగ్ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కాగా ఆగస్టు నాటికి హెచ్ఎండిఏ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.